నమస్తే వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నీతిమాలిన రాజకీయాల మీద పేటెంట్ హక్కులు ఎప్పుడో తీసేసుకుంది పచ్చ బ్యాచ్. తమ స్వార్థం కోసం, తమ రాజకీయాల కోసం ఎంతటి దగుల్బాజీ కుట్రలు పన్నడానికి కూడా వెనకాడని చరిత్ర, వర్తమానం పచ్చ బ్యాచ్కి మాత్రమే సొంతం. నిస్సిగ్గుగా డర్టీ పాలిటిక్స్ చేయడంలో నిష్ణాతులైన చంద్రబాబు, లోకేష్ మరోసారి అడ్డంగా దొరికిపోయారు. వైఎస్ఆర్సీపీ ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి షర్మిల మీద అసభ్య పోస్టులు పెట్టించడం, ఇవన్నీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పనులే అని రోత ఆరోపణలు చేయడం, పనిలో పనిగా ఎన్నికల వేళ ఐటీడీపీ కేంద్రంగా అసభ్య పోస్టులు పెడుతూ అడ్డంగా దొరికిపోయాడు టీడీపీ కార్యకర్త. దీంతో ఈ దుర్మార్గం వెనక ఉన్నదెవరో తేలిపోయింది. గబ్బు పోస్టులతో, బూతు కుట్రలతో వికృత వికార రాజకీయాలు చేయడంలో తమకు తిరుగే లేదని బాబు, లోకేష్ మరోసారి నిరూపించుకున్నారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఏపీ రాజకీయాల్లో ఎర్రబుక్ ఎర్రిబాబుది సెపరేట్ స్టైల్. దేశ రాజకీయాల్లోనే నంబర్ 1 ట్రోలింగ్ ఫ్రెండ్లీ పర్సనాలిటీ. పిసరంత నాయకత్వ లక్షణాలు లేకపోయినా వారసత్వం కోటాలో టీడీపీ పరువుని విచ్చలవిడిగా తీసేస్తున్నారు లోకేష్. మాట్లాడితే మీ అందరి పేర్లు ఎర్రబుక్లో రాసుకుంటున్నానన్న చిల్లర బెదిరింపులు చూసి 5.5 కోట్ల మంది ప్రజలు నవ్వుకుంటున్నారు. ఎర్రబుక్లో రాసుకునేదేమో కానీ ఆయన రాయించే అసభ్య పోస్టులు వేరే ఉన్నాయి. చేయించే బూతు కుట్రలు ఇంకా ఉన్నాయి. మహిళలను అవమానిస్తూ, కించపరుస్తూ డర్టీ పాలిటిక్స్ చేయడంలో తమకు తిరుగు లేదని ఎన్నోసార్లు నిరూపించుకున్న తండ్రి కొడుకులు ఇప్పుడు షర్మిల మీద ఇలాంటి నీచపు కుట్రలు పన్నారు. అసభ్య పోస్టులు పెట్టించి అడ్డంగా దొరికిపోయారు. వైఎస్ఆర్సీపీని ఏం చేయాలి, జగన్ని ఎలా ఎదుర్కోవాలి, ఈ ప్రశ్నలకు సమాధానం తెలియక నీతివంతమైన రాజకీయాలు చేయడం చేతగాక, జగన్ని ధీటుగా ఎదుర్కొనే సత్తా లేక, ప్రజల మీద విశ్వసనీయతని చాటుకునే వ్యక్తిత్వం లేక రోజురోజుకి పతనమవుతోంది టీడీపీ. తమ వల్ల కానప్పుడు మహిళలను అడ్డం పెట్టుకుని నీచ రాజకీయాలు చేయడంలో చంద్రబాబు ఎంతో దిట్ట. ఈ విషయంలో తండ్రికి తగ్గ తనయుడు, తండ్రికి మించిన తనయుడు అనిపించుకుంటున్నారు లోకేష్. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్ఆర్సీపీని దెబ్బ కొట్టడానికి, జగన్ ఇమేజ్ ని డ్యామేజ్ చేయడానికి డర్టీ పాలిటిక్స్ కి మరోసారి తెరతీసింది పచ్చ బ్యాచ్. ఐటీడీపీ చేత షర్మిల మీద అసభ్య పోస్టులను సోషల్ మీడియాలో పెట్టిస్తూ ఇదంతా వైఎస్ఆర్సీపీ చేయిస్తుందని, ఆ పార్టీకి మహిళల మీద ఏమాత్రం గౌరవం లేదని సభల్లో చిల్లర ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు బాబు, లోకేష్. కానీ తీగ లాగితే డొంక కదిలినట్టు పోలీసులు ఐపీ అడ్రస్ ని ట్రాక్ చేస్తే అసలు దగాకోరు బ్యాచ్ ఎవరో తెలిసిపోయింది. షర్మిలతో తాను రూపొందించిన స్క్రిప్ట్ చదివిస్తూ కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు చేయిస్తున్నారు చంద్రబాబు. మరోవైపు అదే షర్మిల మీద ఇదే పచ్చ బ్యాచ్ సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడుతూ వచ్చింది. షర్మిల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా, షర్మిలని అవమానించేలా వరుసగా పోస్టుల మీద పోస్టులు పెట్టించారు. షర్మిలతో పాటుగా నర్రెడ్డి సునీత మీద కూడా పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ కావడం మొదలయ్యాయి. ఎక్కడా అనుమానం రాకుండా పచ్చ బ్యాచ్ ఈ కుట్రని అమలు చేసింది. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సభ్యుడు వర్రా రవీంద్రారెడ్డి పేరుతో ఫేక్ ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసి షర్మిల మీద, సునీత మీద అసభ్యకర పదజాలంతో పోస్టులు పెట్టించారు. మరోవైపు ఇదంతా వైఎస్ఆర్సీపీనే చేయిస్తున్నట్టు టీడీపీ ప్రచారం కూడా మొదలుపెట్టింది. తన పేరు, ఫోటో వినియోగించి దుష్ప్రచారానికి పాల్పడటం మీద రవీంద్రారెడ్డి పులివెందుల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ దర్యాప్తు మొదలు పెడితే ఈ పోస్టుల వెనుక ఉన్నది విశాఖకు చెందిన పినపాల ఉదయ్ అని తేలింది. పినపాల ఉదయ్ భూషణ్ టీడీపీ కార్యకర్త. విషయం అర్థమైందిగా. పచ్చ బ్యాచ్ అసభ్యకర పదజాలంతో పోస్టులు చేస్తోంది. వెంటనే చంద్రబాబు, లోకేష్ వైఎస్ఆర్సీపీ, జగన్ మీద ఆరోపణలు చేస్తారు. మధ్యలో షర్మిలతో పాటు వీళ్లు టార్గెట్ చేసిన మహిళలందరి ఆత్మగౌరవంతో ఆడుకుంటారు. డర్టీ పాలిటిక్స్ కి ఇంతకు మించి ఉదాహరణ ఇంకేమైనా ఉంటుందా? ఇదంతటికి కారణం కూడా నేను ఒకటే చెప్పగలను. ఈ బీటెక్ రవి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో పులివెందుల నియోజకవర్గానికి, అతను ఆడించిన నాటకంగా మేమందరం కూడా మొన్ననే గుర్తించినాం. ఎందుకంటే అతని మొబైల్ చూస్తే మొత్తం బీటెక్ రవి అనుచరుల ద్వారా అతనికి మొత్తం ఫొటోస్ కావచ్చు, నా ఫ్యామిలీ ఫొటోస్ కావచ్చు, నా ఫ్యామిలీ ఫోన్ నెంబర్లు కావచ్చు, ఇవన్నీ కూడా స్కూల్ నుంచి సేకరించినారు. నా పాప స్కూల్కి వెళ్తుంది, అక్కడ నుంచి సేకరించి అతనికి పంపడము, అతను పోస్ట్ చేయడం, ఇదంతా జరిగింది. ఎవరు అని చూస్తే బీటెక్ రవి అనుచరులు వాళ్ళందరూ కూడా. ఇదంతా
మళ్ళీ బీటెక్ రవి వచ్చేసి సునీతమ్మను షర్మిలమ్మను ఈ విధంగా తిట్టారు కాలకేయులు అని చెప్పేసి సునీతమ్మతో ప్రెస్ మీట్ పెట్టిస్తాడు. అంటే ఏం జరుగుతుందంటే బీటెక్ రవి మాకు అంటగడతాడు, ఈమె వచ్చేసి వాళ్ళకు అంటగడుతుంది, భారతిరెడ్డి గారికి జగన్ రెడ్డి గారికి. ఇదంతా ఒక పక్క ప్లాన్ అని చెప్పేసి ప్రజలందరికీ ఈరోజు అర్థమైపోయింది. అది విషయం. పైనుంచి బాబు లోకేష్ ఆదేశిస్తారు. బీటెక్ రవి లాంటి నేతలు కుట్రకి స్కెచ్ గీస్తారు. టీడీపీ కార్యకర్తలతో కుట్రని అమలు చేయిస్తారు. షర్మిల సునీత మీద అసభ్య పోస్టులు పెట్టిన టీడీపీ కార్యకర్త పినపాల ఉదయ్ భూషణ్ ని సాక్ష్యాధారాలతో సహా పోలీసులు పట్టుకున్నారు. దీంతో పచ్చ బ్యాచే బూత్ బ్యాచ్ అని ప్రజలందరికీ మరోసారి క్లారిటీ వచ్చేసింది. అయినా సరే విషం కక్కడంలో, రోత రాజకీయాలు చేయడంలో నైపుణ్యం సంపాదించిన లోకేష్ తమ పార్టీ కార్యకర్త అడ్డంగా దొరికిన తర్వాత కూడా ఆ అసభ్య పోస్టులకు వైఎస్ఆర్సీపీనే కారణమని ఎలా నిస్సిగ్గుగా ఆరోపణలు చేస్తున్నారో చూడండి. ఆయన దగ్గరున్న పేటీఎం కుక్కలకి 5 రూపాయలు ఇచ్చి షర్మిల గారు వ్యతిరేకంగా పోస్టులు వేపిస్తున్నారు. ఆమె పుట్టుక పెళ్లి గురించి కూడా మాట్లాడే పరిస్థితికి ఈ పేటీఎం కుక్కలు వచ్చినాయి. సొంత అమ్మ చెల్లియే మిమ్మల్ని నమ్మట్లేదు, మేము మిమ్మల్ని ఎలా నమ్మాలి అని ఇక్కడున్న మహిళలు ఆలోచించాలా. సొంత చెల్లెళ్ళు షర్మిల గారు సునీత గారు ఏకంగా పోలీసులకి కంప్లైంట్ చేశారు, జగన్ వల్ల మాకు ప్రాణహాని ఉంది, మాకు రక్షణ కల్పించమని. విన్నారుగా, షర్మిల మీద సునీత మీద అసభ్య రాతలు రాయించేది వీళ్లే, వాళ్ల వ్యక్తిత్వాన్ని హననం చేసేది వీళ్లే, అసభ్య పదజాలంతో వాళ్ల ఆత్మగౌరవాన్ని కించపరిచేది వీళ్లే. ఇదంతా వైఎస్ఆర్సీపీ చేయిస్తుందని ఆరోపణలు చేసేది వీళ్లే. పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన తరువాత కూడా అదే అబద్ధాన్ని పదే పదే చెబితే ప్రజలు నమ్మకపోతారా అంటూ నిస్సిగ్గుగా మళ్లీ మళ్లీ వైఎస్ఆర్సీపీ మీద విషం కక్కేది వీళ్లే. ఏపీ ఎలక్షన్ వార్లో జగన్ని ఎదుర్కోవడం సంగతి దేవుడెరుగు. కనీసం గత ఎన్నికల్లో వచ్చినన్ని అసెంబ్లీ స్థానాలైనా దక్కుతాయో లేదో అన్న టెన్షన్ టీడీపీలో రోజురోజుకీ పెరుగుతోంది. దీంతో ప్రజల దృష్టిని మరల్చడానికి, మహిళల్లో వైఎస్ఆర్సీపీ ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి బూతు కుట్రలకు, రోత పోస్టులకు సైతం పచ్చ బ్యాచ్ వెనుకాడటం లేదని మరోసారి తేలిపోయింది. వైఎస్ఆర్ ని ఎవరైతే అవమానించారో, వైఎస్ఆర్ కి వ్యతిరేకంగా ఎవరైతే దశాబ్దాల పాటు కుట్రలు చేశారో వాళ్లందరితో కలిసి నడవడమే రాజకీయం అనుకుంటున్నారు షర్మిల. వైఎస్ఆర్ పేరు ప్రతిష్టలను, వైఎస్ఆర్ గౌరవాన్ని ఆకాశమంత పెంచిన జగన్మోహన్ రెడ్డితో విభేదించడమే రాజకీయం అనుకుంటున్నారు షర్మిల. 5.5 కోట్ల మంది ఏపీ ప్రజల మనసులో ఏముందో కూడా గ్రహించే స్థితిలో లేరు షర్మిల. ఇదంతా సరే కానీ కనీసం తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న గుంటనక్కలెవరో కూడా ఆవిడ తెలుసుకోలేకపోయారా? సాక్ష్యాధారాలతో సహా పోలీసులకు టీడీపీ కార్యకర్త అడ్డంగా దొరికిన తర్వాత కూడా షర్మిల ఎందుకు టీడీపీ మీద నిప్పులు చెరగడం లేదు? దేవుడి ఆశీస్సులు, ప్రజల అండదండలు, వీటినే నమ్ముకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. జగన్ ని ఢీకొట్టే సత్తా లెక్క తొలి నుంచి రకరకాల కుట్రలు పన్నుతూ వచ్చిన పచ్చ బ్యాచ్ ఇప్పుడు తమ నీచ కుట్రలకు షర్మిల, నర్రెడ్డి సునీతలను బలిచేయటానికి సై సై అంటోంది. షర్మిల, నర్రెడ్డి సునీతల మీద అసభ్యకర పదజాలంతో పోస్టులు పెట్టి దొరికిన టీడీపీ కార్యకర్త పినపాల ఉదయ్ వెనుక ఎవరున్నారో సాక్ష్యాధారాలు కూడా లభించాయి. ఈ బీటెక్ రవి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో పులివెందుల నియోజకవర్గానికి, అతను ఆడించిన నాటకంగా మేమందరం కూడా మననే గుర్తించినాం. ఎందుకంటే అతని మొబైల్ చూస్తే మొత్తం బీటెక్ రవి అనుచరుల ద్వారా అతనికి మొత్తం ఫొటోస్ కావచ్చు, నా ఫ్యామిలీ ఫొటోస్ కావచ్చు, నా ఫ్యామిలీ ఫోన్ నెంబర్లు కావచ్చు, ఇవన్నీ కూడా స్కూల్ నుంచి సేకరించినారు. నా పాప స్కూల్కి వెళ్తుంది, అక్కడ నుంచి సేకరించి అతనికి పంపడము, అతను పోస్ట్ చేయడం, ఇదంతా జరిగింది. విన్నారుగా, ఇదే బీటెక్ రవి కొన్ని రోజుల కిందట మరో కోణంలో వార్తల్లో నిలిచాడు. షర్మిల కాంగ్రెస్ లో చేరటానికి ముందు బ్రదర్ అనిల్, బీటెక్ రవి కడప ఎయిర్పోర్ట్లో కలిశారు. దాదాపు అరగంట సేపు షర్మిల రాజకీయ భవిష్యత్తుతో పాటు ఏపీ రాజకీయాల మీద కూడా బీటెక్ రవితో అనిల్ చర్చించారట. ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడుకున్నారు. కట్ చేస్తే షర్మిల మీద అసభ్యకర పదజాలంతో పోస్టులు పెట్టిన టీడీపీ కార్యకర్త ఉదయ్ మొబైల్ నిండా బీటెక్ రవి అనుచరుల నెంబర్లు, మెసేజ్లు ఉన్నాయని వర్రా రవీంద్రరెడ్డి తేల్చి చెప్తున్నారు. టీడీపీ రాజకీయాలు, కుట్రలు ఎంత వికృతంగా ఉంటాయో, ఎంత దారుణంగా ఉంటాయో చెప్పడానికి ఇదో చిన్న ఉదాహరణ. ఓవైపు షర్మిల చేత తన స్క్రిప్ట్ను చదివిస్తున్న చంద్రబాబు అదే షర్మిల, సునీతల మీద నీచపు రాతలు రాయించి జగన్ ఇమేజ్ ని డ్యామేజ్ చేయడానికి కుట్రలు పన్నుతున్నారన్నమాట. ఇదే సమయంలో షర్మిల, సునీత కేంద్రంగా మరో చర్చ కూడా
ఏపీ ప్రజల్లో సాగుతోంది. తమపై అసభ్య పోస్టులు పెట్టడాన్ని షర్మిల, సునీత తీవ్రంగా ఖండించారు. ఆ దోషులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నర్రెడ్డి సునీత అయితే హైదరాబాద్లో కూడా ఫిర్యాదు చేశారు. ఇప్పుడు దొంగ దొరికింది టీడీపీ కార్యకర్త అయితే అతని మొబైల్లో ఉన్నది బీటెక్ రవి అనుచరుల నెంబర్లు. ఇదే సునీతమ్మ ఎవడైనా సరే నాకు నా మీద ఇలా జరిగిందని చెప్పేసి ఆమెకు చిత్తశుద్ధి ఉంటే ఆమె వెంటనే వేగవంతం చేపించి విచారణ వాడిని ఎవరినో పట్టుకోవాలి, తొందరగా బయటికి తీసుకురండి అని చెప్పేసి ఈమెకు చిత్తశుద్ధి ఉంటే ఈమె కూడా దొరికిన వెంటనే వాడిని హైదరాబాద్ పోలీసులకు అప్పగించండి అని చెప్పి ఈమె వెంటనే కోరాలి. ఈమె సైలెంట్ అయింది. ఇవంతా చూస్తూ ఉంటే ఊరికే ఏదో మసిగుడ్డ పూసి మొఖాన వేసి మేము మంచోళ్ళము, వీళ్ళందరూ తప్పు చేసినారని చూపించి ఇదంతా ఒక ఎత్తుగడ మాదిరి క్రియేట్ చేసి నా వెనకాల ఏదో జగన్మోహన్ రెడ్డి గారు, భారతిరెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు ఉన్నట్లు క్రియేట్ చేయించి, ఎందుకంటే నేను స్థానికంగా పులివెందుల వాసిని, అవినాష్ రెడ్డి గారి కోసము ఆ ఎలక్షన్ కోసము తిరుగుతూ ఉండేవాళ్ళము. కాబట్టి ఇతని మీద రాస్తే సరిపోద్ది, దీన్ని వాళ్ళకి అంటగట్టచ్చు, వాళ్ళకి అంటగట్టితే పార్టీకి చెడ్డ పేరు తీసుకురావచ్చు. వీళ్ళ ఎత్తుగడలు, వీళ్ళ ఈ పాతకాలపు 92 కాలం నాటివి ఈ ముచ్చట్లన్నీ చూసి జనాలు కూడా వేజారిపోయినారు. ఇవన్నీ ఇప్పటికైనా మానుకుంటే మంచిది. ఇక వెనకుండి ఇదంతా ఎవరు చేయించారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. తమ వ్యక్తిత్వ హననం చేస్తూ దారుణమైన పోస్టులు, అసభ్యకర పదజాలంతో నిండిన పోస్టులు పెడుతోంది ఎవరో తెలిసిన తర్వాత అటు సునీత, ఇటు షర్మిల స్పందించకపోవటంపై సాధారణ ప్రజలు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. షర్మిల మౌనం వెనుక కారణం ఏంటన్న చర్చ ఏపీ అంతటా సామాన్య ప్రజానికంలోనూ జోరుగా సాగుతోంది. టీడీపీ కార్యకర్తే తమ మీద నీచపు రాతలు రాస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేశాడన్న నిజం తెలియగానే షర్మిల నిప్పులు చెరుగుతూ టీడీపీ మీద విరుచుకు పడతారని భావించామని, కానీ ఎందుకు మౌనంగా ఉండిపోయారో అర్థం కావటం లేదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడే కాదు, గతంలోనూ షర్మిల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ టీడీపీ అనేక కుట్రలు చేసింది, విష ప్రచారాలను చేసింది. షర్మిలను అవమానిస్తూ కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులను పెట్టించింది. నాడు స్వయంగా షర్మిలనే ఈ దారుణాలను తీవ్ర స్థాయిలో ఖండించారు. ఇప్పుడు కూడా జగన్ మీదకు షర్మిలను ఉసగొల్పుతూ అదే షర్మిల మీద అసభ్యకర రాతలు రాయిస్తూ పచ్చ బ్యాచ్ కుట్రలు పన్నుతుంటే ఇంకా ఆమె మౌనంగా ఉండటానికి కారణం ఏంటని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఓవైపు జగన్ని ఎదుర్కోవటానికి గుంపులు కట్టే పనిలో బిజీగా ఉంటూనే మరోవైపు జగన్ ఇమేజ్ ని డ్యామేజ్ చేయడానికి రోత కుట్రలు పన్నుతోంది పచ్చ బ్యాచ్. ఆ క్రమంలో షర్మిల, సునీతలను అవమానించటానికి, వాళ్ళ ఆత్మగౌరవాన్ని హేళన చేయటానికి కూడా పచ్చ బ్యాచ్ వెనకాడలేదు. ఇదంతా తెలిసిన తర్వాత కూడా షర్మిల మౌనం వహించటం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. మామకు వెన్నుపోటు, సీఎం పదవిని దక్కించుకోవడం లాంటి కుట్రల వేళ చంద్రబాబు జయప్రదంగా నిర్వహించిన ఘనకార్యాల గురించి ఇప్పటికీ రాజకీయ వర్గాల్లో గుసగుసలు నడుస్తూనే ఉంటాయి. నారా లోకేష్కి మహిళల మీద ఎంత గౌరవం ఉందో చెప్పడానికి ఛాయాచిత్రాలే చాలా ఉన్నాయి. ఇక ఆడది కనిపిస్తే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలి అంటూ వేదిక మీదే బాలకృష్ణ ప్రదర్శించిన సంస్కారం చూసి చీకొట్టని తెలుగు మహిళ లేదు. మహిళలను కించపరచడం, అవమానించడం, హేళన చేయడం, అసభ్యంగా చిత్రీకరించడం, తమ కుట్రల్లో పావులుగా వాడుకోవడం, ఫ్యామిలీ ఇంతటి ఘన చరిత్రను పెట్టుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైపు వేలు చూపించే సాహసం చేస్తున్నారు. జగన్ ఇమేజ్ని డ్యామేజ్ చేయాలని పగటి కలలు కంటున్నారు, పచ్చ కుట్రలు పన్నుతున్నారు. ఏపీలో అన్ని వర్గాల ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జేజేలు పలుకుతున్నారు. దీన్ని చూసి తట్టుకోలేక మహిళల్లో జగన్ ఇమేజ్ ని డ్యామేజ్ చేయడానికి షర్మిల, సునీతల మీద అసభ్యకర పదజాలంతో పోస్టులు పెట్టించే కుట్రలకు పచ్చ బ్యాచ్ తెరతీసింది, అడ్డంగా దొరికిపోయింది. గతంలో లక్ష్మీ పార్వతి మీద కూడా ఇలాంటి కుట్రలే పన్నింది పచ్చ బ్యాచ్. భారతదేశంలో అత్తగారిని తల్లితో సమానంగా చూస్తాం. అలాంటి అత్త మీద వికృత రాతలు రాయించిన చంద్రబాబు షర్మిల మీద అసభ్యకర పోస్టులు పెట్టించడంలో ఆశ్చర్యపోవాల్సిందేం లేదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు తాను చెడిందే కాకుండా లోకేష్ భవిష్యత్తును కూడా నాశనం చేశారని వాపోతున్నారు లక్ష్మీ పార్వతి. టీడీపీ వాళ్ళు చేసినటువంటి ఈ షర్మిల గారి మీద, అదేవిధంగా సునీత గారి మీద పెట్టిన పోస్టులు ఇన్నాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు చేస్తున్నారు, అది ఇదని ఆమె మొన్నటి వరకు చిందులు దొక్కారు వాళ్ళిద్దరూ కూడా. దురదృష్టం ఏంటంటే తన వాళ్ళని నమ్మకపోవటం, బయట వాళ్ళని నమ్మటం. ఎవడు మోసగాడో, ఎవడు దుర్మార్గుడో, ఎవరు నీ చరిత్రను మొదటి నుంచి కూడా నీకు ఏదో ఒక సినిమా యాక్టర్తో ఉంది అని చెప్పి
మొట్టమొదట బాలకృష్ణ గారి ఇంట్లో ఇదే సోషల్ మీడియా చంద్రబాబు సోషల్ మీడియా అనేకంగా నీ మీద అభాండాలు సృష్టిస్తే ఆ రోజమ్మా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ మీద కంప్లైంట్ చేశారు, మీ బిడ్డల మీద ప్రమాణం చేశారు. ఆ స్థితికి మిమ్మల్ని పోలీస్ స్టేషన్ నడిపించిన దుర్మార్గుల మీద ఈరోజు మీకు ఎందుకు ఇంత జాలి, ఇంత కనికరం వచ్చింది షర్మిలమ్మ? మాకే అర్థం కావట్లేదు నిజంగా. మహిళల మీద చంద్రబాబుకి, లోకేష్కి, బాలకృష్ణకి ఏమాత్రం గౌరవం ఉందో చెప్పటానికి చరిత్ర నుంచి వర్తమానం దాకా ఎన్నో ఉదాహరణలున్నాయి. చాలా పనులు జయప్రదంగా చంద్రబాబు చక్కదిద్దిన వ్యవహారాలపై రాజకీయ వర్గాల్లో ఇప్పటికీ చర్చ సాగుతూనే ఉంటుంది. మహిళలను ఆటబొమ్మగా చూడటం లోకేష్కు చదువుకునే రోజుల్లోనే అలవాటైందని, ఆ నిజాన్ని కలర్ఫుల్గా నిరూపించుకునే ఫోటోలు చాలానే ఉన్నాయని, వాటన్నింటినీ తెలుగు ప్రజలు ఎప్పుడో చూసేశారని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. అదే సమయంలో రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేసే సమయంలోనూ మహిళలను లక్ష్యంగా చేసుకోవటం లోకేష్కు అలవాటేనని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. కాపు ఉద్యమ సమయంలో మంత్రిగా ఉన్న లోకేష్ పోలీసుల చేత తన భార్యని, కోడల్ని పచ్చి బూతులు తిట్టించి కొట్టించారని స్వయంగా ముద్రగడ పద్మనాభమే నాడు చెప్పారు. జగన్కండి సీఎం గారు అబ్బాయి ఫోన్ చేశారు, విన్నాను సార్ నేను. సీఎం గారు అబ్బాయి లోకేష్ గారు అండి అబ్బాయి, ఒకటే అబ్బాయి. కొట్టారా లేదా? ఎవరంది? సీఎం గారు అబ్బాయి అండి. నిజమా? పోలీసుల్లో కొంతమంది వింటారు కదండి ఫోన్లు, నాకు చారేసి. ఎవరితో అన్నారు ఆ మాట? మీ ఆఫీసర్తో, పెద్ద ఆఫీసర్ పేర్లు పెడితే మళ్ళీ వాళ్ళకి ప్రమాదం అండి. కొట్టారా లేదా? బయట లాగే కొట్టారు లేదా చెప్పాలి నాకు. ఇదే ఫోన్ చేసుకోవచ్చు సీఎం గారు అబ్బాయి. కానీ ఆశ్చర్యంగా ఉంది, అట్లా కుర్రాడు సీఎం గారు అబ్బాయి చెప్పిన తర్వాతనే స్పీడ్ అయ్యారు సార్ పోలీస్. సీఎం తెలియకుండా జరిగిందా, తెలిసి జరిగి ఉంటుందా? తెలియకుండా జరగటం ఉంటే ఉండదు సార్. ఓకే అయ్యా, కానీ ఇంట్లో వాళ్ళని ఎట్లా మొత్తం అందరిని అవమానిస్తే ఇంటికి పోతాడు, మనకి హెడేక్ పోద్ది, అవమాన భారంతో కుంగిపోతాడు ఇంట్లో, బయట రావడం చూశాడు సార్. చంద్రబాబు, లోకేష్ మాత్రమే కాదు, ఆడవాళ్లను అవమానించటం, వాళ్ళని కేవలం శృంగార వస్తువుగా చూడటంలో తాను ఎవరికీ తగ్గనని బాలకృష్ణ అనేక సందర్భాల్లో బహిరంగంగానే నిరూపించుకున్నారు. ఆడది కనిపిస్తే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలంటూ సినీ ఫంక్షన్లో పబ్లిక్గా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల మీద పెద్ద దుమారమే రేగింది. 2014 నుంచి 5 ఏళ్ల పాటు సాగిన చంద్రబాబు పాలనలో కాల్ మనీ నుంచి సెక్స్ రాకెట్ వరకు అనేక స్కామ్లు బయటపడ్డ విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు రాజకీయ పరిశీలకులు. అతి నీచాతి నీచంగా భయంకరమైనటువంటి దిగజారుడు తనంతో టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళు సెక్స్ రాకెట్కి, కాల్ మనీకి పాల్పడ్డారు అనేటువంటిది ఒక బహిరంగమైనటువంటి రహస్యం. ఇది దాదాపుగా అందరూ కూడా చాలా తీవ్రంగా నిరసించినటువంటి కేసు ఇది. అలాంటిది అది అలా ఉంచినట్లయితే సాక్షాత్ మహిళా అధికారిని అయినటువంటి ఇతని మీద చింతమనేని ప్రభాకరు ఆ తహసీల్దార్ మీద, వనజాక్షి మీద దాడి చేసినటువంటి సంగతి మహిళల పట్ల వీళ్ళకి ఎంత గౌరవం ఉందనేటువంటి తెలుస్తుంది. ఇలాంటి నీచాతి నీచమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా తమ సొంతం అయితే వీటిని కప్పిపుచ్చుకొని మహిళా ఓటు బ్యాంకుకి ఏ విధంగానైనా సరే గండి కొట్టాలి, మహిళల యొక్క అభిమానం నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని దూరం చేయాలి అని అనుకున్నట్లయితే అది ఎటువంటి పరిస్థితుల్లో కూడా సాధ్యం కాదని, ఈ మహిళల పట్ల ఒక ఫ్యూడలిస్టిక్ మనస్తత్వంతో వ్యవహరించేటువంటి టీడీపీ నాయకులు, అటు లోకేష్, ఇటు చంద్రబాబు నాయుడు గారు తెలుసుకుంటే మంచిది. జగన్ను అభిమానించే 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు పచ్చ బ్యాచ్ విషయంలో ఎంత అప్రమత్తంగా ఉండాలో, పచ్చ బ్యాచ్ని ఎందుకు దూరంగా పెట్టాలో తాజా కుట్రలు తేల్చి చెప్తున్నాయి. అదే సమయంలో తమపై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ సోషల్ మీడియాలో అసభ్యకర పదజాలంతో కూడిన పోస్టులు చేస్తూ టీడీపీ అడ్డంగా దొరికిపోయిన నేపథ్యంలో షర్మిల, సునీత్ ఎలా స్పందిస్తారన్నది ఇకపై జరిగే రాజకీయమే చెప్పాలి. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ.